బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఎమ్మెల్యే భరత్ రెడ్డి వీరంగం సృష్టించాడు. బళ్ళారి సర్కిల్లో రేపు వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉంది. దీంతో ఊరంతా ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు అనుచరులు కడుతున్నారు. ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి ఇంటి గోడకు ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలో గొడవ జరిగింది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరగ్గా పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందాడు. తనను చంపేందుకు యత్నించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. అయితే గాలి జనార్దన్ రెడ్డిని చంపాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి. కర్ణాటకలోని బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఎమ్మెల్యే భరత్ రెడ్డి వీరంగం సృష్టించాడు. బళ్ళారి సర్కిల్లో రేపు వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉంది. దీంతో ఊరంతా ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు అనుచరులు కడుతున్నారు. ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి ఇంటి గోడకు ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలో గొడవ జరిగింది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరగ్గా పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందాడు. తనను చంపేందుకు యత్నించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. అయితే గాలి జనార్దన్ రెడ్డిని చంపాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి. జై వాల్మీకి ನೋಡಿ, ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಬಂದು ಮನೆ ಮೇಲೇನೆ ಗಲಾಟೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನೇ ಇದು ಮಾಡಿಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಅವರೇ ಫೈರ್ ಮಾಡಿರೋಂಥದ್ದು ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ. ನೀವು ಬೇರೆ ಯಾರೂ ಬೇಕಾಗಿಲ್ಲ. ಇದಕ್ಕೆಲ್ಲದೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋನಲ್ಲ. ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂಥ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನು, ಅವ್ರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ತಕ್ಷಣ ಬಂಧನ ಮಾಡಿ ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಈ ರೀತಿ ಏನು ನಮ್ಮ ರಾಮ್ಲೂರು ಹೇಳಿದಾಗೆ ಸಿನಿಮಾ ಸ್ಟೈಲ್ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ ಮತ್ತು ಏನು ಜನಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇಂಥ ಒಂದು ದಬ್ಬಾಳಿಕೆಗಳ ಮೂಲಕ ನಮ್ಮ ಇಡೀ ಹಿಂಬಾಲಕರನ್ನು ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಮನೆಗೆ ರೋಡ್ಗೆ ಚೇರ್ಗಳು ಹಾಕೊಂಡು ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬ್ಯಾನರ್ ಕಟ್ಟಿ ಅಲ್ಲೇ ಅವ್ರ ಮನೆ ಮೇಲೆ ದಬ್ಬಾಳಿಕೆ ಮಾಡಿ ಬರ್ತೀವಿ ಅಂತಂದರೆ ಇಡೀ ನಗರದ ಜನರನ್ನು, ವ್ಯಾಪಾರಸ್ಥರನ್ನ ಹೆದರಿಸಿ ಅವ್ರ ಕಪಿಮುಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ದೌರ್ಜನ್ಯದಿಂದ, ದಬ್ಬಾಳಿಕೆಯಿಂದ ಒಂದು ಆಸ್ತಿಗಳು ಮಾಡ್ಕೋಬೇಕು, ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕು. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. కర్ణాటకలోని బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొండడం చూస్తూ ఉన్నాం. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి? కవిత, కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద పూర్తి స్థాయిలో హై డ్రామా, అదేవిధంగా హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. బళ్ళారి సిటీ అంతా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే గాలి జనార్దన్ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు వెళ్ళగా అక్కడున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ గాలి జనార్దన్ రెడ్డి వద్ద ఫ్లెక్సీలు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట కట్టుకోండి అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వాగ్వాదం చోటు చేసుకుని పరస్పరం ఘర్షణ చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి నేరుగా గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్దకు రావడం, అక్కడ పూర్తి స్థాయిలో ఒక వీరంగం సృష్టించడం,
ఎవరైతే అడ్డుకున్నారో బీజేపీ నేతలు వారిపైన దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో ఒకసారిగా ఘర్షణ పెద్దదిగా మారింది. ఈ నేపథ్యంలో కాల్పులు చోటు చేసుకున్న ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా కాల్పులు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజశేఖర్ మరణానికి కారణం ఏంటనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ నేతలు ఉపయోగించిన తుపాకుల వల్ల చనిపోయారా, లేకపోతే బీజేపీ నేతలు ఏమైనా కాల్పులు జరిపారా, లేకపోతే పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయారా? ఈ 3 అంశాలపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే గాలి జనార్దన్ రెడ్డి మాత్రం తనపైన హత్యాయత్నం జరిగింది, కాంగ్రెస్ నేతలు తనపైన కాల్పులు జరపడం, అదేవిధంగా ఆ తర్వాత తనను హతమార్చేందుకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. తాను గాలి జనార్దన్ రెడ్డి చంపాల్సిన అవసరం లేదు, కేవలం ఫ్లెక్సీని కట్టడానికి మాత్రమే అక్కడికి వెళ్ళామని చెప్పి ఆయన చెప్తున్నారు. మొత్తం ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి బళ్ళారిలో ఉద్రిక్త పరిస్థితులు అనుకున్న నేపథ్యంలో ఒకవైపున కాంగ్రెస్, అదేవిధంగా మరోవైపున బీజేపీ నేతలు మోహరించినందున ఉద్రిక్త వాతావరణం చల్లార్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ తర్వాతే నిజాలు చెప్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత, అంటే శివారెడ్డి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే 144 సెక్షన్ విధించారు. పోలీసులు ఇరు వర్గాల్లో లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డిని ఇంటికి పరిమితం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డిని కూడా ఇంటికి పరిమితం చేసి నిర్బంధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరిని కూడా ఇరు వర్గాలని బయట గ్యాదర్ కాకుండా, ఎందుకంటే మరోసారి రాళ్ల దాడులు కావచ్చు, లేకపోతే పరస్పరం బాహాబాహికి దిగే అవకాశాలు ఉన్నందున పోలీసులు 144 సెక్షన్ బళ్ళారిలో విధించారు. ఎవరు కూడా రాజధాని బయటికి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా సీరియస్ గా హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందడంతో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఎందుకంటే గన్మన్ దగ్గర ఉన్న గన్ను లాక్కొని కాల్పులు చేసినట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నప్పటికీ అందులో నిజాలు ఎంత దానిపైన పోలీసులు విచారిస్తున్నారు. నిజంగానే కాల్పులు చెప్పింది బీజేపీ వాళ్ళ, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ, లేకపోతే పోలీసులు జరిపిన కాల్పులు ఏదైనా జరిగిందా అని దానిపైన ఇప్పుడు తేలాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రస్తుతానికైతే గొడవ మాత్రం సద్దుమణిగింది. ఎందుకంటే ఇరు వర్గాలు ఎవరికి వారు శాంతించి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఒకరికొకరు విమర్శించుకోవడం, ఒకరికొకరు ఆరోపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి మాత్రం తనపైన అత్యాచారం జరిగింది, దానిపైన విచారణ చేయాలని చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి సహా మొత్తం 11 మందిపై ఇప్పుడు దాకా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన కూడా కేసు నమోదు చేస్తారా ఏంటో దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఉంది. కవిత, రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. జై వాల్మీకి, జై వాల్మీకి. ನೋಡಿ, ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಬಂದು ಮನೆ ಮೇಲೇನೆ ಗಲಾಟೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನೇ ಇದು ಮಾಡಿಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಅವರೇ ಫೈರ್ ಮಾಡಿರೋಂಥದ್ದು ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ. ನೀವು ಬೇರೆ ಯಾರೂ ಬೇಕಾಗಿಲ್ಲ ಇದಕ್ಕೆಲ್ಲದೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋನಲ್ಲ. ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂಥ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನು, ಅವ್ರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ತಕ್ಷಣ ಬಂಧನ ಮಾಡಿ ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಈ ರೀತಿ ಏನು ನಮ್ಮ ರಾಮ್ಲೂರ್ ಹೇಳಿದಾಗೆ ಸಿನಿಮಾ ಸ್ಟೈಲ್ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ ಮತ್ತು ಏನು ಜನಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇಂಥ ಒಂದು ದಬ್ಬಾಳಿಕೆಗಳ ಮೂಲಕ ನಮ್ಮ ಇಡೀ ಹಿಂಬಾಲಿಕರನ್ನು ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಮನೆಗೆ ರೋಡ್ಗೆ ಚೇರ್ಗಳು ಹಾಕೊಂಡು ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬ್ಯಾನರ್ ಕಟ್ಟಿ ಅಲ್ಲೇ ಅವ್ರ ಮನೆ ಮೇಲೆ ದಬ್ಬಾಳಿಕೆ ಮಾಡಿ ಬರ್ತೀವಿ ಅಂತಂದರೆ ಇಡೀ ನಗರದ ಜನರನ್ನ, ವ್ಯಾಪಾರಸ್ಥರನ್ನ ಹೆದರಿಸಿ ಅವ್ರ ಕಪಿಮುಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ದೌರ್ಜನ್ಯದಿಂದ, ದಬ್ಬಾಳಿಕೆಯಿಂದ ಒಂದು ಆಸ್ತಿಗಳು ಮಾಡ್ಕೋಬೇಕು, ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕು.